ఏడ్చూరమ్మా రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి. నీకు తెలవేటి అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క తీసుకో అమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూర్చుని శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యా అయ్యా తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. ఒరే చొక్కారా, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళ పలసగా 2 పెసర, 4 మినప, ఉల్లి, జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా, ఎత్తున కొట్టేసిపోవాలా? ఇప్పటికే 7 తోకలా పెరిగిపోయింది మీ ఖాత. కాని డబ్బు చేతికి ఇవ్వలేదు. దూరమా, నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు. మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాను. అయ్యా అయ్యా ఈ పాట పీకించాను. బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను ఈ క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు. నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి తటుకలో పడేస్తాడు ఈయన. వసులయ్య నోర్మై. వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? అమ్మని పొద్దున్న వాటంతా ఫిలప్ అయిపోయింది. పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తినడానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు. ఇక స్వరమ్మ ఓ అరడేది అట్లే నేత్తేనా నేస్తానే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర, నువ్వు అక్కడే తక్కువ. నేను డబ్బులు అనుకుంటున్నావా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినట్టుగా కాసులు ఇస్తాడు. ఎవరు నేనా? ఇగో అబ్బాయి, ఇవాళ ఊరు నుంచి పద్మోత్సవం. కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా కనపడు. త్వరగానే ఏమిటి సూరమ్మా, నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ నుంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండి అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? మీలా 5-6 మనుషులు కొంపలు అమ్మాయి. తెల్లారు లేచిన రకాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సోరమ్మా పళ్ళపొడి, సోరమ్మా యాపల, సోరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా? అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతాను. వాసులయ్య, తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో తెలుసు. జాగ్రత్త. ఇదిగో సూరమ్మ, నేను మగాని. మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే, ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం. నా సపోర్ట్ మీకు ఉంటది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. ఎవరైనా సబ్బుతో బట్టలు చూసారా? మా ఇంట్లో ఒంటికే రాసుకోము. దానికి ఏం తెలుసు చిన్నపిల్ల నాయ్య గారు. నేను ఉతుకుతాను పదమ్మా లోపల. ఎవరు ఉతికితే నాకే.
నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి. ఓ ఆ, అలాగే ఆ, కొంగరెక్కలా ఉండాలా? ఆ. కొంగరెక్క కొంగరెక్క ఏమిటమ్మా ఇంకా తెమలేదు? ఏమిటి చింతపండు పెట్టి తవ్వుతున్నావా? ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కాసుకోవచ్చు. పోనీ మట్టితో తోముతానులేండి. అయ్యయ్యో మట్టి తోట అరిగిపోతాయమ్మా, నీ చేత్తో తవ్వి. అలాగే మావయ్య. ఏరా పిడకలు లెక్కట్టమంటే నిద్ర అవుతున్నావా? ఎన్ని లెక్క పెట్టి నిద్రపోయాను. నిద్రలో మర్చిపోయాను. మళ్ళీ లెక్క పెట్టు. అన్నగారు అమ్మా అన్నగారు ఆ. మీరు చెప్పినట్టు కొంగరెక్కలా వచ్చిందా? ఇంకా సూతగనే? ఏడ్చే నోరు మూయరా. అమ్మా గోచికి కూడా పనికిరాదని తేలిపోయింది, ఇక అక్కడ పడే. వద్దులే అమ్మా, వద్దు వద్దు. తులసి ఏమిటిది? మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదానా, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. దించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవును నాయనా, ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేయొద్దయ్యా, ఏంటి? తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి దానివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. అవునమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. ఎంచక్క రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేద్దు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరీ కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు. మేము ఎంతగా తింటాం. తింటారా తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇదేమన్నా సత్రం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ్మ నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఇంకా అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు మీరెవరు అనడానికి? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మల పేరమ్మల నూరుకో. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచిన అది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కనపరా. రా తమ్ముడు. అమ్మా తులసి. ఏం పెద్దమ్మా? తులసి, ఇదిగో నిమ్మకాయ పులిహార చేశాను నీకోసం అని. నిమ్మకాయ పులిహోరా? అబ్బా, నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలని ఉంది, కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా. నువ్వెలా తెలుసుకున్నావు? నేను కన్న తల్లినేనమ్మా. ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా? తినమ్మా. అదే ఇదేమో అల్వాలు పులిహారాలు చేసుకుంటానికి ఇదేమో అమ్మగారిళ్ళు కాదు, అత్తవారిళ్ళు. ఆదిలు కాస్త అదుపులో పెట్టుకోవాలి. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు కూడి తీసేసాడు. ఇటు చేతులు పడిపోను. నీనూరే పడిపోద్ది ముందు. అయ్యయ్యో, ఎంత పసుపు, ఎంత మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు, మొత్తం శనగపప్పే. దీని సొమ్ము ఏం పోయింది? ఇది ఒకటేంటి, ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి. ఏమిటి ఎలా వచ్చారు? ఏమిటిది? చూడదలన్నయ్య. ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా. ఆహా, మీకు మర్యాదలు తెలిసే సూడిదలా? 3 చీర తమిడి సరివిడినా, ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు. బాబాయ్, అంత గతి లేని వాడుగా మాట్లాడకండి. ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది. చింత తెచ్చినా పులుపు తావలేదనేది ఇదే. లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాషిజాలు ఎందుకు? అన్నయ్య, శ్రీమంతానికి కావాల్సింది సిరి సంపదలు కావు, కడుపులో పడ్డ పసిగుడ్డు, చిరంజీవి కావాలని చేసుకునే వేడుక. ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా. సరేలే, తెచ్చింది తెచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఇందాక నుంచి చూస్తున్నాను. సూడులు తెచ్చిన ఆడాలను నిలబెట్టి మర్యాద అక్కడ మాట్లాడతావా? సూరమ్మ, నేను మాట్లాడేది సూడిదలు వద్దని కాదు, తులసిని శ్రీమంతానికి పంపనని. ఎందుకు పంపని? శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీర్చుకుని భోజపడితో తిరిగి పంపుతారు. అన్నయ్య అన్నా పిన్నయ్య అన్నా జరిగేది అంతే. మీరంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి, ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి. ఇంతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను. తులసి, అవునమ్మా, మావయ్య గారు చెప్పింది నిజం, ముమ్మాటికి నిజం. తులసి, అవును, ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను. మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి. శుక్రవారం పూట తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను. అయ్యయ్యో, ఇవి అట్టుపోయి ఏ కొట్లో అమ్ముకు తస్తాడు. రెండో తీయవడం.
అన్నాడా? వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెల్ని తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు, ఇంతకింత అవమానాన్ని. నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు? ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి? మీ చెల్లెలే తన మావయ్యని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోలనాడితే? ఏమిటి, తులసి మిమ్మల్ని తోలనాడిందా? అది సహజం బాబు. మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు. ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం. పేదవాళ్ల ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి. పట్టుదలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి. అర్థమైంది పద్మ. ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని, ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది. నేను ఇంట్లో లేదని చెప్పు. పోలీసులా కాకుగుళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటనయ్యా అలా చూస్తున్నావు? నేనన్నయ్యా మోహన్ని. ఒరే నువ్వు మోహన్ నువ్వా? ఏరే ఈ డ్రెస్ భలే బాగుంది. ఓ మాట నాకు ఇస్తావా? మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను. తప్పన్నయ్యా, వేసుకోకూడదు. పోనీ టోపీ. అబ్బో అబ్బో అబ్బో, నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా, బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటంలా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంటింటి కళ్ళు అయిపోయినాయి. నువ్వు ఎవరో పోలీసులు అనుకునే పరిగెత్తాను. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకో? అబ్బాయి కత్తల ముందుకు రావయ్యా. ఇసుకడానికి ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా? నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్లోనే మండిపోతున్నాయి. అయ్యో మీ బిడ్డ అబ్బాయి బిడ్డ లేదు, లడ్డు లేదు. అయ్యి ఇదిగో, ఇది తీసినా ఒకటే, ఒకటి తీసినా ఒకటే. ఇదిగో నీ ఒకటి పెట్టి తీసినా. అవునవును. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, మీ నాన్న పిసినారు దిష్టి.